గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ క్లాసులో మనం రాజ్యాంగ సవరణ విధానం గురించి డిస్కస్ చేద్దాం. మనందరికీ తెలుసు, ప్రస్తుతం రాజ్యాంగంలో 25 భాగాలు ఉన్నాయి, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు రాజ్యాంగాన్ని 106 సార్లు సవరించారు. అయితే ఈ క్లాసులో మనం 20వ భాగం గురించి డిస్కస్ చేద్దాం. రాజ్యాంగంలో 20వ భాగం దేని గురించి మాట్లాడుతుందంటే రాజ్యాంగ సవరణ విధానం గురించి మాట్లాడుతుంది. దీనికి సంబంధించిన ఒకే ఒక ఆర్టికల్ 368. ఏ ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగాన్ని సవరిస్తారంటే ఆర్టికల్ 368. రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంటుకు ఉంటుంది. పార్లమెంట్లో మనకు 2 సభలు ఉంటాయి, ఒకటి లోక్సభ, 2 రాజ్యసభ. రాజ్యాంగ సవరణ బిల్లుని ఏ సభలో ప్రవేశపెట్టాలంటే ఏ సభలైనా ప్రవేశపెట్టచ్చు. లోక్సభలైనా ప్రవేశపెట్టచ్చు, రాజ్యసభలైనా ప్రవేశపెట్టచ్చు. దీనికి రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరమా అంటే అవసరం లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగ సవరణ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి రాజ్యాంగ సవరణ బిల్లుని ఎవరు ప్రవేశపెడతారంటే కేంద్ర మంత్రి అయినా ప్రవేశపెడతాడు, సాధారణ ఎంపీ అయినా ప్రవేశపెడతాడు. కేంద్ర మంత్రి ప్రవేశపెడితే అది పబ్లిక్ బిల్ అవుతుంది, సాధారణ ఎంపీ ప్రవేశపెడితే అది ప్రైవేట్ బిల్ అవుతుంది. రాష్ట్రాలకు రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి రాజ్యాంగాన్ని ఎలా సవరించాలంటే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి భంగం కలిగించకుండా సవరించాలి. ఒకవేళ భంగం కలిగితే న్యాయ సమీక్ష చేస్తారు. రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగాన్ని ఎన్ని రకాలుగా సవరించవచ్చు అంటే 2 రకాలుగా సవరించవచ్చు. ఒకటి 2/3 మెజారిటీ, 2 2/3 మెజారిటీ మరియు హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫికేషన్. మరి సింపుల్ మెజారిటీ ద్వారా రాజ్యాంగాన్ని సవరించరా అంటే సవరించరు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ మెజారిటీ ద్వారా రాజ్యాంగాన్ని సవరించరు, కేవలం కొన్ని మార్పులు మాత్రమే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 3 ప్రకారం కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేస్తే 1వ షెడ్యూలు మరియు 4వ షెడ్యూల్లో మార్పులు మాత్రమే వస్తాయి. అంతేగాని దానిని మనం రాజ్యాంగ సవరణగా పరిగణించకూడదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం సింపుల్ మెజారిటీ అంటే ఏంటి, 2/3 మెజారిటీ అంటే ఏంటి, 2/3 మెజారిటీ మరియు హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫికేషన్ అంటే ఏంటో బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. సింపుల్ మెజారిటీ, సాధారణ మెజారిటీ. సింపుల్ మెజారిటీ అంటే సింపుల్గా చెప్తాను, అర్థం చేసుకోండి. హాజరై ఓటు వేసిన వారిలో సగానికంటే ఎక్కువ మంది ఆమోదించడం. ఏదైనా ఒక విషయం మీద ఒక 500 మంది హాజరయ్యారు అంటే అటెండ్ అయ్యారు అనుకుంటే అందులో 400 మందే ఓటు వేశారు. హాజరయ్యి ఓటు వేసిన వారిలో సగానికంటే ఎక్కువ మంది అంటే 400 మందిలో సగానికంటే ఎక్కువ 200 పైన ఎంతమంది ఆమోదించినా అది సింపుల్ మెజారిటీ అవుతుంది. ఎంతమంది అయినా హాజరైనాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 300 మంది హాజరయ్యారు, 200 మందే ఓటు వేశారు, 100 మంది వేయలే, 200 మంది ఓటు వేశారు. ఆ 200 మందిలో సగానికంటే ఎక్కువ అంటే 100 కన్నా ఒకరు ఎక్కువ ఉన్నా సరిపోతుంది. సింపుల్ మెజారిటీ ద్వారా సవరించబడే అంశాలు ఏంటంటే పౌరసత్వం 2వ పార్ట్లో ఉంటుంది, కొత్త రాష్ట్రాల ఏర్పాటు, ఒక రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఏర్పాటు లేదా రద్దు, 1వ షెడ్యూలు, 2వ షెడ్యూలు, 3వ షెడ్యూలు, ఇలాంటి అంశాలన్నింటినీ సింపుల్ మెజారిటీ ద్వారా సవరిస్తాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 2/3 మెజారిటీ. 2/3 మెజారిటీ అంటే సింపుల్గా చెప్తాను, అర్థం చేసుకోండి. హాజరయ్యి ఓటు వేసిన వారిలో 2/3 మంది ఆమోదించాలి మరియు ఆమోదించిన వారి సంఖ్య సభలోని మొత్తం సంఖ్యలో సగానికంటే ఎక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 530 మంది అటెండ్ అయ్యారు అనుకుంటే అందులో 450 మందే ఓటు వేశారు. ఈ 450 మందిలో 2/3 ఆమోదించాలి అంటే 300 మంది ఆమోదించాలి. కండిషన్ 1. రెండో కండిషన్ ఏంది, ఈ ఆమోదించిన వారి సంఖ్య సభలోని మొత్తం సంఖ్యలో, ఆ సభ ఏదైతే ఉందో ఆ సభలోని మొత్తం సంఖ్యలో సగానికంటే ఎక్కువై ఉండాలి. అంటే ఈ 300 అనేది ఈ 272 కంటే ఎక్కువ కాబట్టి ఎగ్జాంపుల్ ఇది, అది 2/3 మెజారిటీ అవుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి 2/3 మెజారిటీ ద్వారా సవరించబడే అంశాలు ఏంటంటే ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, 8వ షెడ్యూలు, సుప్రీంకోర్టు మరియు హైకోర్టు జడ్జిల తొలగింపు, కాగ్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, చీఫ్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్, వీళ్ళ తొలగింపు కూడా 2/3 మెజారిటీ ద్వారా తొలగిస్తారు. ఇవన్నీ కూడా మనకు 2/3 మెజారిటీ ద్వారా సవరించబడే అంశాలు.
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2/3 మెజారిటీ మరియు హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫికేషన్. హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫికేషన్ అంటే సగానికంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదం అని అర్థం. 2/3 మెజారిటీ అంటే ఆల్రెడీ నేను ఇక్కడ చెప్పాను. ఇక్కడ ఏదైతే చెప్పానో అదే 2/3 మెజారిటీ. దానితో పాటు సగానికంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదం. ఏదైనా ఒక అంశం పైన ఈ మెజారిటీలో ఆమోదించాలంటే సగానికంటే ఎక్కువ రాష్ట్రాలు, 2/3 ప్లస్ సగానికంటే ఎక్కువ. ప్రస్తుతం మనకు 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో సగానికంటే ఎక్కువ అంటే 15 లేదా 16 కన్నా ఎక్కువ ఉంటే అది 2/3 మెజారిటీ మరియు హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫికేషన్. ఈ 2/3 మెజారిటీ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫికేషన్ ద్వారా సవరించబడే అంశాలు ఏంటంటే సమాఖ్య లక్షణాలు ఉన్న అంశాలు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నిక విధానంలో మార్పు, జిఎస్టీని సవరించాలన్నా, 7th షెడ్యూల్లో ఏమన్నా మార్పులు చేయాలన్నా, ఆర్టికల్ 368లో గల అంశాలను సవరించాలన్నా ఇవన్నీ కూడా 2/3 మెజారిటీ మరియు హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫికేషన్ ద్వారా సవరించబడతాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నోట్ అని ఒక అంశాన్ని రాసిన చూడండి. రాష్ట్రపతిని తొలగించే 2/3 అంటే సభలోని మొత్తంలో 2/3 అని అర్థం. ఇక్కడ రాష్ట్రపతిని తొలగించే 2/3 వేరు, ఇక్కడ మనం మాట్లాడుకున్న 2/3 వేరు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక బిల్లుని ఒక సభలో ప్రవేశపెడుతున్నాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో ప్రవేశపెట్టామనుకుంటే అక్కడ 2/3 మెజారిటీతో ఆమోదం పొందాలి. ఒకవేళ పొందింది అనుకుంటే అది నెక్స్ట్ రాజ్యసభకు వెళుతుంది. రాజ్యసభ దగ్గర 3 ఆప్షన్లు ఉంటాయి. నెంబర్ 1 ఆమోదించడం, నెంబర్ 2 తిరస్కరించడం, నెంబర్ 3 దాన్ని సవరణలు చేసి రిటర్న్ మళ్ళీ లోక్సభకు పంపడం. నెంబర్ 1 ఏంది? ఆమోదించడం. లోక్సభ ఆమోదించిన బిల్లుని రాజ్యసభగానే ఆమోదిస్తే రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. రాష్ట్రపతి దానిని ఖచ్చితంగా ఆమోదించాలి. అది ఆ తర్వాత చట్టం అవుతుంది. రాష్ట్రపతి ఖచ్చితంగా ఆమోదించాలి అన్న విషయాన్ని ఎప్పుడు చెప్పారంటే 1971లో 24వ రాజ్యాంగ సవరణ ద్వారా చెప్పారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో మాత్రమే మాట్లాడుతున్నాను నేను. రెండోది తిరస్కరించడం. మూడోది రాజ్యసభ దగ్గర ఉన్న 3 ఆప్షన్లు చెప్తున్నా. మూడవది సవరణ చేసి రిటర్న్ లోక్సభకు పంపడం. ఒకవేళ లోక్సభ కానీ అక్కడ కానీ ఓకే అంటే మళ్ళీ రాష్ట్రపతి దగ్గర ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తుంది. ఆయన ఆమోదిస్తాడు, ఆటోమేటిక్గా అది చట్టం అవుతుంది. లేదంటే అది వీగిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం మీద నో జాయింట్ సిట్టింగ్ అంటే ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం ఉండదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేసే నోట్స్ అంతా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని. దీన్నే గంట కూడా మాట్లాడచ్చు. బట్ నా ఉద్దేశం ఏంటంటే సబ్జెక్టు మొత్తం అతి తక్కువ టైంలో ప్రిపేర్ అవ్వాలా అనే ఉద్దేశంతో చేస్తున్నాను. చూడండి, రాజ్యాంగ సవరణ బిల్లులు లోక్సభలో ఓడిపోతే ప్రభుత్వాలు రాజీనామా చేయాలా వద్దా అంటే చూడండి, అదే ఒక సాధారణ మెజారిటీ బిల్లు ఓడిపోతే ఖచ్చితంగా రాజీనామా చేయాలి. అలా కాకుండా 2/3 మెజారిటీ గాన ఓడిపోతే రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వీగిపోతుంది అంతే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారంటే 1951లో జూన్ 16న మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చేశారు. రీసెంట్ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారంటే 2023లో. రీసెంట్ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారంటే 2023లో 106వ రాజ్యాంగ సవరణ. మనకు నెక్స్ట్ రాజ్యాంగ సవరణలు ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణల దగ్గర 106వ రాజ్యాంగ సవరణ, 105, 104 ఆ విధంగా 100 వరకు చెప్తూ మోస్ట్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్ యాక్ట్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.